హాయ్ సార్, మార్కెట్‌లో కొత్త రకం పరుపులు ఏవో చేస్తున్నారు. అవేంటి? చాలా రకాల పేర్లు చెప్తున్నారండి. అవన్నీ ఏంటి, అసలు నమ్మచ్చా? సార్ రెండు రకాల పరుపులు అండి. కెమికలా, నేచురల్ ఈ రెండు. నేచురల్ ప్రొడక్ట్ వచ్చేసరికి లాటెక్స్, కాయిర్, దూది. కెమికల్ వచ్చేసరికి సూపర్ సాఫ్ట్, పియు ఫోము, హెచ్ఆర్ ఫోము, వీటన్నిటి మొక్కలతో వచ్చేటువంటి రీబాండెడ్, మెమరీ ఫోము. ఇవన్నీ కెమికల్ అండి. కెమికల్ అంటే పెట్రోల్ కెమికల్ తో తయారు చేస్తారు. ఈ జేజే ఫోము ఇవన్నీ పెట్రోల్ ప్రొడక్ట్ తయారు చేశారు. పరుపుల్లో ఏ చేసినా సరే ఈ రెండు రకాలే వాడతారు. కాయిర్, కాటన్, దూది పరుపులు వచ్చేసరికి ఎక్కువ రోజులు లైఫ్ ఉండవు. కాయిర్ పరుపు వస్తే 5 ఏళ్ళు 10 ఏళ్ళు వస్తుంది, లేదా 1 ఇయర్ లోపే 6 నెలలకే మొత్తం పెడుతుంది. అలాగే దూది పరుపులో ప్రతి 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకు ఒకసారి ఒలికించుకోవాలి. అది ఎవరు చేసేవాళ్ళు లేరు, మంచి దూది రావట్లేదు. అది కూడా కాస్ట్ పెరిగిపోతుంది. అట్లా కాకుండా లాటెక్స్ వచ్చేసరికి నేచురల్ ప్రొడక్ట్ లో లైఫ్ ఎక్కువ ఉంటది, ఎక్కువ రోజులు మనం యూజ్ చేసుకోవచ్చు. మంచిది ఆరోగ్యానికి, బాడీకి కూడా నడుము నొప్పులు లేకుండా ఉంచి ఎయిర్ సర్క్యులేషన్ జరిగి చాలా కూల్ గా ఉంచింది. మెదడుకి కూడా చల్లదనాన్ని ఇచ్చింది. ఎయిర్ సర్క్యులేషన్ జరిగి ఇన్సులిన్ ప్రాబ్లమ్స్ లేకుండా చేసింది లాటెక్స్ వల్ల. అది లాటెక్స్ లో. ఇవన్నీ ఎందుకు వాడతారు అంటే, ఈ కెమికల్ ప్రొడక్ట్ రేటు తక్కువ ఒకటి, ఒక లారీకి 10 లారీలు ఫోమ్ వచ్చింది. అందుకని సర్వీస్ కానీ పంపించడానికి కానీ ట్రాన్స్పోర్ట్ కానీ తేలిగ్గా ఉంటుంది, ఈజీగా వెళ్ళిపోయింది అనమాట. కంపెనీలు కూడా ఇవే తయారు చేస్తూ ఉంటాయి. నేచురల్ ప్రొడక్ట్ ఎందుకంటే తయారు చేయడం ఇదేనండి. వీటిలో ఎవరు బ్రాండ్ వాళ్ళు వేసుకొని, ఎవరు క్వాలిటీలు వాళ్ళు, డెన్సిటీని బట్టి రేటు. కాటాలు లెక్కారండి ఒక విధంగా చెప్పాలంటే. ఎన్ని కిలోలు వెయిట్ బరువు ఎక్కువ ఉంటే అంత రేటు. ఫోమ్ అయినా అంతే, లాటెక్స్ అయినా అంతే. మీ పరుపు బరువును బట్టి రేట్ ఎక్కువ అనమాట. రా మెటీరియల్ కన్నా బయట హంగామా ఎక్కువైపోయింది. ఇది 10 పైసలు అయితే దీనికేసి అడ్వర్టైజ్మెంట్, కవర్లు, క్లాత్లు అన్ని షో చేసి 10 రూపాయలు అమ్ముతున్నారు. లాటెక్స్ వచ్చేసరికి ఇదే రేట్ ఎక్కువ ఉండటం వల్ల అవన్నీ చేయడానికి కుదరదు హంగామా. అందుకని లాటెక్స్ ఎవరు ప్రిఫర్ చేయరు. దీనికి రకరకాల పేర్లు పెడతారు, ఎవరి పేరు వాళ్ళు వేసుకుంటారు. ఇప్పుడు హెచ్ఆర్, సూపర్ సాఫ్ట్, రీబాండెడ్, మెమరీ ఫోమ్ ఏదైతే చెప్పానో అట్లాగే వాళ్ళ సొంత పేరు ఒకటి వేసుకుంటారు. కెమికలే. మీరు అడగాల్సింది దాని లోపల ఉన్నది కెమికలా నేచురల్ అనేది అడగండి. రెండింటిలో క్లారిటీ. ఎన్ని కిలోలు వచ్చింది మీకు ఇంతే, మీ పరుపు రేటు బయటపడిపోయింది. దీంట్లో కెమికల్ కూడా ప్లాస్టిక్ తోటి, పెట్రోల్ తో వచ్చేది కాబట్టి కిలో 150 రూపాయల కెమికల్ ని తయారు చేసి 300 400 అమ్ముతారు. అంతే తేడా. లాటెక్స్ వచ్చేసరికి నేచురల్ రబ్బర్ కాబట్టి రేట్ ఎక్కువ ఉంటుంది. కిలో 500 నుంచి 1000 రూపాయల దాకా అమ్ముతారు. అంతే తేడా.